డోర్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో సెల్ఫ్ లెర్నింగ్ కి టూల్ కింద వాడుకోమని. అయితే ఈ వీడియోల శ్రేణి తీవ్రమైన మరియు నిజాయితీ గల అభ్యాసకుల కోసం వేచి చూస్తూ ఉంటుంది. ఎలాగైతే ఒక లైబ్రరీలో ఒక బుక్ మనం అర్థం చేసుకునే రీడర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుందో అలాగే నిన్న మనం మెమరీ యాక్షన్ సైకిల్ చూసాం. ఇప్పుడు ట్రాప్ ట్రాప్ ఎలా ఉంటుంది? సో రికగ్నైజేషన్ ఆఫ్ అన్సర్టెనిటీ అండ్ అన్ప్రెడిక్టబిలిటీ. సో ఎప్పుడైతే ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్యాటర్న్ ని నువ్వు నీ సెన్సెస్ ద్వారా అబ్జర్వ్ చేస్తూ ఉంటావు, ఒకటి గుర్తిస్తావు. ఏమిటో గుర్తించేది? అన్సర్టెనిటీ అండ్ అన్ప్రెడిక్టబిలిటీ. అంటే నువ్వు ఏదో ప్లాన్ చేసుకున్నావు, ఇలా ఇలా చేస్తే ఈ పని అవుతుంది అనుకుంటావు, ఆ ప్లాన్ ప్రకారం పని చేస్తావు, కానీ ఆ ప్లాన్ ఖచ్చితంగా అవుతుందనే సర్టెనిటీ లేదు. ఎందుకంటే నీకు తెలియకుండా ఉండే చాలా ఇతర ఫ్యాక్టర్స్ మీద కూడా అది ఆధారపడి ఉంటుంది. అలాగే అన్ప్రిడిక్టబిలిటీ. అన్ప్రిడిక్టబిలిటీ అంటే నెక్స్ట్ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. సో యూనివర్స్ ని ఒక నేచర్ కింద చెప్పచ్చు. నేచర్, యూనివర్స్ యొక్క నేచర్ బేస్డ్ ఆన్ సర్టెన్ లాస్. సో రికగ్నైజేషన్ ఆఫ్ అన్సర్టెనిటీ, అన్ప్రిడిక్టబిలిటీ అనేది నువ్వు గ్రహిస్తావు. అట్ ద సేమ్ టైమ్ లిమిటేషన్స్ ఉన్నాయనే విషయం కూడా గ్రహిస్తావు. సో ఎందుకని అన్సర్టైన్ గా ఉంది, ప్రిడిక్టబిలిటీ ఉంది, నువ్వు సర్టైన్ ఎందుకు చేయలేకపోతున్నావు? సర్టైన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటావు, రకరకాలుగా ప్రిడిక్టబుల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటావు. ఇట్ ఈస్ ద వే త్రూ విచ్ ద సైన్స్, విజ్ఞాన శాస్త్రం అనేది డెవలప్ అయింది. అదే కాదు, అన్సర్టైనిటీని సర్టైనిటీ చేయడం కోసం, ప్రిడిక్టబిలిటీ చేయడం కోసం. బట్ ఈ ప్రాసెస్ లో నువ్వు నీ లిమిటేషన్స్ రికగ్నైజ్ చేస్తావు. ఇప్పుడు దూరం, ఎంత దూరం నువ్వు కళ్ళతో చూడగలవు? సర్టైన్ కంటే ఎక్కువ దూరం చూడలేవు. సో దేర్ ఫోర్ దూరం వస్తువు కనబడిన దాన్ని దగ్గరగా చూడటం కోసం, పెద్దగా చూడటం కోసం విడిగా అనుకున్నావు టెలిస్కోప్. అలాగే అతి చిన్న వస్తువుని చూడలేవు నువ్వు దగ్గరగా ఉన్న. అలాంటి చూడటం కోసమని మైక్రోస్కోప్, సూక్ష్మదర్శిని మైక్రోస్కోప్ అని కనుక్కున్నావు. దూరం వాళ్ళతో నువ్వు మాట్లాడలేవు. నువ్వు మాట్లాడితే నీ మాట్లాడేది ఎంతవరకు వినపడుతుంది? అలా కాకుండా ఎంత దూరమైనా మాట్లాడటానికి నువ్వు సంచారవాణి, మొబైల్, టెలిఫోను, ఈ వ్యవస్థను కనుక్కున్నావు. ఇలా నీ లిమిటేషన్స్ రికగ్నైజ్ చేసి దాన్ని పరిష్కరించడానికి ఎక్స్టర్నల్ గా ట్రై చేస్తూ ఉంటావు. సేమ్ ఇంటర్నల్ కూడా ఇదే ప్రాసెస్ జరుగుతుంటుంది. నీకు ఎప్పుడు అన్సర్టెనిటీ ఫీల్ అవుతుంటావు, అన్ప్రిడిక్టబిలిటీ ఫీల్ అవుతుంటావు. ఏ క్షణంలో పోతావు అనేది మనకి తెలియదు. నువ్వు అనుకున్న ప్రతి పని అలాగే జరుగుతుందని గ్యారంటీ లేదు. సో ఇది లిమిటేషన్స్ అనమాట. నీ మైండ్ యొక్క కేపబిలిటీస్, కాంపిటెన్స్ యొక్క లిమిటేషన్స్ అనమాట. వీటిని ఇంటర్నల్ గా నువ్వు హ్యావ్ టు రెక్టిఫై. ఎలాగైతే ఎక్స్టర్నల్ గా నువ్వు రకరకాల సాధనాలు తయారు చేసుకొని అన్సర్టెనిటీ, ప్రిడిక్టబిలిటీని జీరో చేయలేవు, కానీ తగ్గించడానికి ప్రయత్నం చేయగలిగావో, అలా నీ లిమిటేషన్స్ ని క్రాస్ ఓవర్ చేయగలిగావో, అలాగే ఇంటర్నల్ కూడా చేయాలి. బట్ ఈ టోటల్ రికగ్నైజేషన్ ఆఫ్ అన్సర్టీ, అన్ప్రిడిక్టబిలిటీ అండ్ లిమిటేషన్స్, ఇన్ఈక్వాలిటీ, వీటన్నిటి వల్ల నీకు ఒక ఇన్కంప్లీట్ ఫీల్ అవుతుంది. ఈ ఇన్కంప్లీట్నెస్ ఫీలింగ్ అనేది కామన్ ఉంటుంది. నువ్వు ఏం సాధించినా మళ్ళీ ఇన్కంప్లీట్నెస్ ఫీలింగ్ అయితే ఉంటుంది. దీన్ని మనకి థాట్ రూపంలో ఎలా తెలుస్తుందంటే, కోరిక వెంట కోరికలా కనబడుతుంటుంది. ఓ కోరిక తీరిపోగానే ఇంకో కోరిక పోతుంది, ఆ కోరిక తీరిపోగానే ఇంకో కోరిక పోతుంది. ఇలాగా ఒక స్ట్రీమ్ ఆఫ్ కోరికల్లా వస్తూనే ఉంటాయి. ఇది ఎక్కడి నుండి వచ్చిందయ్యా అంటే, ఇన్కంప్లీట్ గా ఫ్లడ్ అవుతున్నాం అన్నమాట. సో ఇది జరిగితే నేను కంప్లీట్ అయిపోతాను, ఇది జరిగితే నేను కంప్లీట్ అయిపోతాను, ఇది నా గోల్, ఇది జరిగిపోతే నేను కంప్లీట్ అని ఇన్కంప్లీట్ ఫీలింగ్ లోంచి ద నెక్స్ట్ థింగ్ విల్ హ్యాపెన్. అయితే ఈ లిమిటేషన్స్ ఎప్పుడైతే నువ్వు రికగ్నైజ్ చేసావో, నువ్వు బౌండరీస్ ఐడెంటిఫై చేస్తావు. ఈ బౌండరీస్ ని దాటడానికి ఎక్స్పాన్షన్ చేయడానికి ట్రై చేస్తుంటావు. ఎక్స్పాన్షన్ చేసినంత సేపు కూడా అది బౌండరీయే. సో బట్ కానీ బౌండరీ నువ్వు ఎప్పుడైతే రికగ్నైజ్ చేసావో, మళ్ళా దాన్ని అధిగమించడానికి ట్రై చేస్తుంటావు. సో బాండేజ్ నువ్వు క్రియేట్ చేసుకుంటూ ఉంటావు, మళ్ళీ
బాండేజ్ నుండి బయటపడటానికి నువ్వే ఫైట్ చేస్తుంటావు. సో ఈ ఇన్కంప్లీట్నెస్ డిజైర్ టు ఫుల్ఫిల్ అనే రూపంలో బయటకు కలుపుతుంది. సో ఈ డిజైర్ టు ఫుల్ఫిల్ థాట్ బిలీఫ్ తో అటాచ్ అయి ఉంటుంది. ఏమిటా బిలీఫ్? థింకింగ్ దట్ ఆఫ్టర్ గెటింగ్ దిస్ ఐ విల్ బి హ్యాపీ ఫర్ ఎవర్. థింకింగ్ దట్ ఆఫ్టర్ గెటింగ్ దిస్, ఇది సాధించిన తర్వాత నాకు ఇంకా సంపూర్ణంగా ఆనందంగా ఉంటుంది, ఎప్పటికీ ఆనందంగా. సాధించిన తర్వాత దాని ఇంటెన్సిటీ బట్టి, నువ్వు కోరుకున్న దాన్ని ఎంతవరకు అది మ్యాచ్ అయిన దాన్ని బట్టి నీకు రిలేషన్స్ రావచ్చు, ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వచ్చు, ఫ్లష్ ఆఫ్ హ్యాపీనెస్ ఫీల్ అవ్వచ్చు. కానీ ఫర్ ఎవర్ ఉండదు అనేది అందరికీ తెలుసు ఆ విషయం. ఎందుకంటే ఉద్యోగం వస్తే చాలు, హ్యాపీ ఉద్యోగం వస్తే చాలు అనుకుంటాం. ఉద్యోగం వచ్చిన తర్వాత 2-3 రోజుల్లోగానే హ్యాపీనెస్ ఫీలింగ్ అనేది అనిపించదు ఆ ఉద్యోగంలో. సో ఇక్కడ ఒక రకంగా ఒక ట్రాప్ లో పడుతుందన్నమాట. అందుకని ఏమిటో ప్యాటర్న్ ట్రాప్, ఈ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంటుంది. సర్టెన్ అన్ప్రెడిక్టబుల్ రికగ్నైజ్ చేయటం, నీ లిమిటేషన్ రికగ్నైజ్ చేసుకోవటం, ఫెల్ట్ ఇన్కంప్లీట్నెస్ ఫీల్ అవ్వటం, డిజైర్ జనరేట్ చేయటం, ఆ డిజైర్ ఫుల్ఫిల్ డైరెక్షన్ లోకి వెళ్తాం. సో వెంటనే అది ఒక బిలీఫ్ తో యాడ్ అవ్వటం. ఏమిటా బిలీఫ్? థింకింగ్ దట్ ఆఫ్టర్ గెటింగ్ దిస్ ఐ విల్ బి హ్యాపీ ఫర్ ఎవర్. ఈ ట్రాప్ లో పడతాం. ఈ ట్రాప్ వల్ల కారణం ఏంటంటే రన్నింగ్ బిహైండ్ హ్యాపీ అండ్ running away from the sadness is the ultimate trajectory of life అవుతుంది. అంటే డైరెక్షన్ ఏదైతే ఉందో, మూమెంట్ ఒక డైరెక్షన్, లైఫ్ లో మూమెంట్ డైరెక్షన్, ఇది ఈ రెండు గోల్స్ మీదే పరిగెడుతూ ఉంటుంది. ఏమిటది? ట్రాప్. ఇది ఒక ట్రాప్ అనమాట. రన్నింగ్ బిహైండ్ హ్యాపీ, ఆనందం వెనక పరిగెత్తడం, అండ్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద సాడ్నెస్, బాధ నుండి దూరంగా. ఆఫ్టర్ గెటింగ్ వాట్ యూ విష్డ్, మధ్య మధ్యలో అన్ని హ్యాపీ అనుకున్నవన్నీ జరుగుతాయని కాదు, జరగవని కాదు, అలాగే సాడ్నెస్ వస్తుందని కాదు, ఏది పర్మనెంట్ స్టేటస్ కనిపించదు. నీకు ఆసిలేట్ అవుతుంటుంది. హ్యాపీ సాడ్, హ్యాపీ సాడ్, హ్యాపీ సాడ్ అనేది ఆసిలేట్ అవుతుంది. అయితే ఆఫ్టర్ గెటింగ్ వాట్ యూ విష్, నువ్వు విష్ చేసినప్పటికీ, అది వచ్చినప్పటికీ నెక్స్ట్ మూమెంట్ లో మళ్ళీ నీ లిమిటేషన్స్ నువ్వు రికగ్నైజ్ చేస్తావు. ఎప్పుడైతే లిమిటేషన్స్ రికగ్నైజ్ చేసావో, ఈ లిమిటేషన్ రికగ్నైజ్ చేయటం అక్కడ వచ్చింది అంటే యూ డు నాట్ వాంట్ టు మేనేజ్ ఇట్ బై ఎనీథింగ్, ఈవెన్ బై యువర్ సెల్ఫ్. సో నువ్వు ఎవరితోనూ మేనేజ్ అవ్వాలని ఉండదు నీకు, ఒకళ్ళ మేనేజ్మెంట్ లో ఉండాలని అని ఉండదు, కానీ నువ్వు అందరినీ మేనేజ్ చేయాలని ఉంటుంది. సో ఈ ఈ స్టేట్ ఆఫ్ కండిషన్ లో మళ్ళీ సైకిల్ కంటిన్యూ అవుతుంటుంది. సో ఇది ట్రాప్ అనమాట. ట్రాప్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లైఫ్ అని చెప్పచ్చు దీన్ని. సో ద సైకిల్ ఆఫ్ మెమరీ అండ్ యాక్షన్ అండ్ ట్రాప్ ఆఫ్ సైకిల్, ఈ రెండు ఒకదాంతో ఇంటిగ్రేట్ అయి ఫ్లో ఆఫ్ లైఫ్ నడిపిస్తుంది. ఇది కంపల్సివ్ గా జరిగిపోయే ప్రాసెస్, కాన్షియస్ ప్రాసెస్ లో కంపల్సివ్ గా జరుగుతుంది. అందుకని నీకు రిఫ్లెక్సివ్ గానే థింకింగ్ ప్రాసెస్ నడుస్తుంది.